అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వరల్డ్. ఈరోజైతే మనం చికెన్ దమ్ బిర్యానీ చూసేస్తామన్నమాట. ఫస్ట్గా చేసుకోవడానికి ఇలా పెద్ద పాత్ర అనేది పెట్టుకున్నాము. అందులో మనం ఒక అంటే హాఫ్ కప్పు ఆయిల్ వరకు మనం వేసుకోవాలి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్న వేసుకోవాలన్నమాట. ఇంకా ఆనియన్స్ మనం కట్ చేసి వేసుకున్నాక పక్కలో మనము నీళ్ళు అనేది పెట్టాలన్నమాట. మనం రైస్ అనేది సపరేట్గా ఉడికించుకుంటాం కాబట్టి ఇలా మనకి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ ఫ్రై అయ్యాక అందులో కొంచెం తీసి పెట్టుకుని దాంట్లో టమాటాలు వేసుకోవాలి. టమాటా కొంచెం మరిగాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ కప్ వరకు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుంది. సో అది కూడా మనం వేసుకొని పచ్చి వాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం స్టార్టింగ్ వేసుకుంటాం కదా ఆనియన్స్ అనేవి, అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేవారు మనం ఫ్రై చేసుకొని కొద్దిగా ఎత్తి పెట్టుకోవాలి. లాస్ట్గా మనం పైన రైస్ మీద వేసుకోవడానికి బిర్యానీ మీద వేసుకోవాలనేసి. సో ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా ఇలా పేస్టు పచ్చివాసన వెళ్ళే వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉందన్నమాట. చాలా టేస్టీ ఉంది అండ్ చాలా ఈజీ కూడా చేసేయచ్చు. ఎక్కువ శ్రమ కూడా ఏం పట్టదు. ఇక చూస్తున్నారు కదా, మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే మనం ఇంకా దీంట్లో వేసుకోవాలి. ఈరోజు అయితే 1 కేజీ చికెన్ మేము దమ్ బిర్యానీ చేస్తున్నాం అనమాట. 1 కేజీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి మేము బాస్మతి రైస్తో చేస్తున్నాం చికెన్ బిర్యానీ అనేది. దమ్ బిర్యానీ మనం బాస్మతి రైస్తో చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా చేసింది అనమాట మా అమ్మ అయితే ఈరోజు. ఇంకా మనం చికెన్ వేసుకున్నాం కదా, అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మసాలా అంటే దానికి బాగా పట్టేది మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫస్టే మనం పక్కలో అంటే పక్క స్టవ్లో మనం నీళ్ళు అనేది పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు బాగా మరిగేటప్పుడు మనం వచ్చి దాంట్లో రైస్ అనేది వేసుకోవాలన్నమాట. మనం సపరేట్గా రైస్ అనేది 80% వరకు మనము ఉడికించుకోవాలి. అన్నం అనేది అలా ఉడికించుకొని దీంట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, మనం చికెన్ వేసినాక దాంట్లోనే కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా కొత్తిమీరతో పాటు మనం పెరుగు కూడా వేసుకోవాలన్నమాట. పెరుగు, నిమ్మకాయ అంటే నిమ్మరసం కూడా మనం వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. మనం పెరుగు వేసుకుంటాం కాబట్టి నిమ్మరసం వేసేటప్పుడు కొద్దిగా వేసుకోవాలన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి మనము. ఎందుకంటే పెరుగు పుల్లగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ పులుపు చాలా అయిపోతుంది అనేసి. సో మనం ఇంకా అలా వేసుకొని మనం బాగా మిక్స్ చేసి మిరప్పొడి వేసుకుందాం అనమాట. కారం అనేది మనకు కారం తగినట్లు వేసుకోవాలి. మేమైతే 4 స్పూన్లు 5 స్పూన్లు వేసింది అనమాట. అమ్మ అయితే ఇంకా కారం పొడి. మా ఇంట్లో కారం ఉంటేనే ఎక్కువ ఇష్టంగా తింటాం అనమాట అందరూ. సో ఇంకా మనం కారం పొడి వేసుకున్నాం కదా, కారం పొడి వేసుకున్నాక మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు, లేదంటే ఒక 5 టేబుల్ స్పూన్ వరకు మనం పెరుగు అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. పులుపు కోసం మనం పెరుగు యాడ్ చేసుకుంటాము. నిమ్మరసము కావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే మనకు వద్ద జస్ట్ ఆప్షనల్ అంతే అనమాట. సో దీంతోపాటు మనం ఇంకా చికెన్ మసాలా, ఈరోజు ఫస్ట్ టైం అమ్మ ఎప్పుడు బిర్యానీ చేసిన మసాలా అవి ఎక్కువ యూజ్ చేయదు. సో ఫస్ట్ టైం మేము వచ్చి బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా 2 వేస్తున్నాం అనమాట. ట్రై చేద్దాం ఎలా వచ్చిందనేసి. బట్ పర్వాలేదు, టేస్ట్ బాగా వచ్చింది. నాకైతే నచ్చింది అనమాట. నాకైతే మా ఇంట్లో అందరికీ నచ్చింది బిర్యానీ టేస్ట్ అయితే. ఇంకా చూస్తున్నారు కదా, మనం మసాలా అంతా వేసుకున్నాం కదా, ఇంకా వేసుకొని బాగా మనం కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకొని దాన్ని పచ్చివాసన పోయేకి మనం బాగా ఫ్రై చేసుకోవాల్సింది. అంటే మనం చికెన్ వేసాం కాబట్టి ఆ చికెను ఆ మసాలాని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం పక్కలో రైస్ అనేది మనం వేస్తున్నాం అంతవరకు. మనం రైస్ అనేది మనము 80% లేదంటే 75 to 80% వరకు మనము బాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. రైస్ అనేది మనం బాగా చేసుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా చూసాను కదా, ఒక 5 మినిట్స్ వరకు మనము ఆ మసాలా బాగా ఇదే వరకు వదిలేసినాము. బిర్యానీ మసాలా వేసిందన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము, బట్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు దమ్ బిర్యానీ చేసుకుని తిన్నారా, లేకుంటే మీరు ఏ తర చేసుకుని తిన్నారో నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదని నాకు తెలియట్లేదు. బట్ ప్లీజ్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నాకు కమెంట్లో చెప్పేయండి, లేకుంటే నాకు కమెంట్లో చెప్పండి. నేను నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ కాకుండా నేను చూసుకుంటాను కదా, సో అందుకే చెప్తున్నాను. సో ప్లీజ్ వీడియోస్ చూసేవాళ్ళు లైక్ చేసి కమెంట్ చేసేయండి. అండ్ కొత్తగా నా వీడియోస్ చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.
ఇంకా 2000 సబ్స్క్రైబర్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. నేను కూడా 2000 సబ్స్క్రైబర్స్ అయితే పక్కాగా నేను గివ్ అవేనికి ఇస్తాను. అందరికీ ఇవ్వను. జస్ట్ నాకు స్టార్టింగ్ నుంచి ఎవరు ఫాలో అయ్యి ఎవరు కమెంట్ చేసింటారు, ఎవరు నా వీడియోస్కి లైక్ చేసింటారు, వాళ్ళకైతే నేను గివ్ అవే ఇస్తాను. అది వాళ్ళకి యూస్ఫుల్ అయితేనే నేను గివ్ అవేనికి ఇస్తాను అనమాట. సో ఇంకా మనకు మసాలా అనేది చూస్తున్నారు కదా, బాగా గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చేసింది. దమ్ బిర్యానీ చాలా కష్టం అనుకుంటాము, కానీ చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. మామూలు బిర్యానీ కంటే ఇదే ఎక్కువ ఈజీ అనిపిస్తుంది నాకైతే. సో మా మమ్మీ చేసేటప్పుడు నేను చూసాను ఈరోజు, అందుకే చెప్తున్నాను ఎంత ఫాస్ట్గా అవుతుందనేసి. ఇది మనం నీళ్ళు పెట్టినాం కదా, అదే పాత్ర అనమాట. సో మేము నీళ్ళు పెట్టిన పాత్ర అది. ఇంకా చూసిన కదా బాగా నీళ్ళని మరుగుతుంది. ఇలా మరిగేటప్పుడు మనము ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ ఒక 10 మినిట్స్, ఒక 15 నిమిషాల ముందరే మనము బాస్మతి రైస్ అనేది వాష్ చేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడే బాగా వస్తుంది రైసు. మనం నీళ్ళు ఉడకపెట్టేటప్పుడే కొద్దిగా సాల్టు అండ్ దాంతోపాటు ఒక 1/2 టేబుల్ లేదంటే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి మనము ఉడకపెట్టుకోవాలన్నమాట. ఆయిల్ ఎందుకు వేస్తామంటే బియ్యం అనేది ముద్దతర రాకుండా ఉంటుంది అనేసి. సో అందుకే ఆయిల్ అనేది వేసుకుంటాము. ఇది దమ్ బిర్యానీ కోసమనే కాదు, మీరు ఎగ్ రైస్ చేయాలనుకుంటారు కదా, అప్పుడు మనం రైస్ చేసేటప్పుడు దాంట్లో ఆయిల్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి బియ్యం అనేది ముద్దగా కాకుండా వస్తుంది అనమాట బియ్యం మనకు అన్నం అనేది. సో ఇంకా చూసినాం కదా, ఇలా వేసి ఇంకా బాగా ఉడికిపెట్టేసినాము. అలా 70 to 80% వరకు ఉడికిపెట్టేసినాము. ఇలా మనం ఫస్ట్గా గ్రేవీ ఇది కన్సిస్టెన్సీ వచ్చింది కదా, దాంట్లో నుంచి కొంచెం గ్రేవీ అనేది మనం సపరేట్గా ఎత్తి పెట్టుకోవాలన్నమాట ఒక బౌల్లో అనేది. ఎందుకంటే మనము లేయర్ వేస్తాం కదా, ఇప్పుడు దీని మీద ఒక లేయర్ వేసి మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తాం కాబట్టి గ్రేవీ అనేది కింద ఉంటుంది, రైస్ అంతా పైన ఉంటుంది. అలా వేసినప్పుడు మనం లోపలికి ఇచ్చేసుకోం, అంతా మిక్స్ చేసేస్తాం కాబట్టి. సో అలా కాకూడదని ఫస్ట్ మనం ఒక లేయర్ వేసే ముందు గ్రేవీ అనేది మనం కొద్దిగా ఒక బౌల్లో ఎత్తి పెట్టుకుందాము. ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాక దాని మీద మనం ఒక లేయర్ అనేది వేసుకుందాము. దాని మీద ఒక లేయర్ వేసుకొని ఇంకొక లేయర్లో మనం అన్నం అనేది వేసుకోవచ్చు. సో దానికి బాగుంటుంది టేస్ట్ అలా కూడా. సో దానికోసం మా అమ్మ అయితే ఒక గిన్నెలో ఇలా ఎత్తి పెట్టుకుంటాను అనమాట గ్రేవీ అనేది ఫస్ట్గానే. ఇలా గ్రేవీ మనం ఎత్తి పెట్టుకున్నాక మనం ఫ్లేమ్ అనేది తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని మనము బియ్యం అనేది మనం వేసుకోవాలన్నమాట. సో ఇంకా ఇలాంటి ఒక గరిటె ఉంటే మీరు తీసుకొని ఇలా మనం నీళ్ళు వడగట్టుకొని ఇలా ఎత్తుకోవాలన్నమాట. ఇలా తీసుకుంటే మనకి దాంట్లో ఉండే నీళ్ళంతా గంజి అంతా కిందకి వస్తుంది, ఫుల్గా నీళ్ళు కారిపోతుంది కాబట్టి. సో మనకి నీళ్ళు ఎక్కువ కాకుండా ఉంటుంది భోజనంలో. సో ఇలా మనం ఒకే ప్లేస్లో అంతా వేసేయకూడదు, రౌండ్గా ఆ ఫుల్ గ్రేవీ ఉంది కదా, సో దానికి ఫుల్గా స్ప్రెడ్ చేయాలన్నమాట మనము అన్నం అనేది వేసినప్పుడు. ఫస్ట్ ఒక లేయర్ వేస్తుంది అనమాట అమ్మ. ఫస్ట్ ఒక లేయర్ వేసి దాని మీద మనము ఆల్రెడీ ఎత్తి పెట్టుకున్నాం కదా గ్రేవీ అనేది, సో అది దాని మీద మనం వేసుకోవాలన్నమాట. ఎందుకు అలా వేసుకుంటున్నామంటే ఇప్పుడు మనం ఒకే లేయర్ వేసినామంటే ఆ గ్రేవీ అంతా కిందకు ఉంటుంది కదా, సో దానికి ఇలా మనం 2 లేయర్గా వేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది, టేస్ట్గానే ఉంటుంది అనమాట. సో దానికి ఇంకా మనం ఆల్రెడీ ఎత్తి పెట్టుకున్న ఇలా గ్రేవీ కూడా దాంట్లో వేసేయాలన్నమాట. ఇంకా ఆ గ్రేవీ కూడా వేసేసి దాని మీద మనం ఫస్ట్ అంటే దాని మీద ఇప్పుడు మిగిలిన అన్నం అంతా దాని మీద మనం గ్రేవీగా వేసుకోవాలి. మనం ఆ గ్రేవీ ఎత్తి పెట్టుకునే గ్రేవీ కూడా మనం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ గ్రేవీ మీద కూడా మనం ఫైనల్గా ఉండే భోజనం అంటే రైస్ అంతా దాని మీద మనం ఇంకా వేసుకోవాలి. వేసుకొని ఫైనల్గా మనం కలర్ మిక్స్ చేసి పెట్టుకుంటాం. మా దగ్గర గ్రీన్ కలర్, ఎల్లో కలర్ లేదు, ఆరెంజ్ కలరే ఉండిందనమాట. సో ఆరెంజ్ కలర్ వేసుకున్నాం. కేసరిని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని కలర్గా వేసుకుంటున్నాం అనమాట.
నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆనియన్స్ ఫ్రై చేసి కొంచెం ఎత్తి పెట్టుకోండి అనేసి. అది ఎందుకు అనుకుంటున్నారా, ఇలా మనం లేయర్గా మనం ఇలా మనం రైస్ వేసుకుంటాం కదా, ఇలా రైస్ అంతా వేసుకున్నాక పైన మనము ఆ కలర్ వేసుకొని ఆ కలర్ మీదుగా మనం కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ మనం వేసుకోవాలన్నమాట. అలా వేసుకొని దాని మీద ఘీ ఉంటే, మీ దగ్గర నెయ్యి ఏమైనా ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. కదా, మనం ఇలా కలర్ రౌండ్గా వేసుకుని దాని మీద ఆనియన్స్ మనం వేసుకోవాలన్నమాట. అలా వేసుకునే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది ఏమని మీరు కమెంట్లో చెప్పేయండి. సో ఈ బిర్యానీ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేసేయండి, లైక్ చేసేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసేట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అబ్బా, మీ సబ్స్క్రైబర్స్తోనే కదా నేను ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. సో బిర్యానీ టేస్ట్ అయితే రియల్లీ చెప్తున్నాను, ఏదో మీకు చెప్పి మీ నుంచి నాకు ఈ రెస్పాన్స్ రావాలని కాదు, కానీ నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బిర్యానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూసి నాకు ఎలా వచ్చింది ఏమన్నా నాకు కమెంట్లో చెప్పేయండి, సరేనా? అండ్ నెక్స్ట్ మీకు ఏ ఫుడ్ బ్లాగ్ కావాలని కూడా నాకు కమెంట్లో చెప్పండి. అప్పుడే కదా మీరు చెప్పినారనేసి మీకోసం నేను ఆ ఫుడ్ బ్లాగ్ అయితే చేసి పెడతాను. అండ్ దీంతోపాటు రైతా చేసుకున్నాం అనమాట. ఎప్పుడు చట్నీ చేసుకుంటూ ఉంటాము, బట్ ఈసారి అయితే రైతా చేసుకున్నాం కాంబినేషన్స్కి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.